నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింటిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతోందన్నారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా రాత్రికి రాత్రి అమాంతం పెంచారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడారు. సింగరేణి ప్రాంతం మినీ ఇండియాగా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40,000 మంది ఉద్యోగులతో సింగరేణి కలకలాడుతోందన్నారు. ఏటా 5 గనులు తెరిచినా కూడా 185 గనులు తెరిచేంత బొగ్గు నిల్వలు తెలంగాణ భూగర్భంలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందని స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్ సిబిఐ పరిధిలోకి వచ్చే విధంగా సంస్థ మారాలని అభిప్రాయపడ్డారు. కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలను తీసేసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికి అడ్డుకట్ట వేస్తామని తేల్చి చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్దవాళ్ళకే లాభం అవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందన్నారు. సగటున ఒక్కో సింగరేణి కార్మికుడు రోజుకు 6 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తారని, అంటే ఒక్కో కార్మికుడు రోజుకు దాదాపు 30,000 ప్రభుత్వానికి సంపాదించి పెడుతున్నాడని వివరించారు. కానీ సింగరేణి కార్మికులు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువ ఉంటుందని, పైగా వారి జీవితంపై ప్రధాని మోదీ ఆదాయ పన్ను కూడా వీస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం. ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడు అన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే. మన బతుకేంది అంటే దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అన్నీ ఒక మినీ ఇండియాలా కనబడతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి. అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా, అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇవాళ కూడా సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులతోని కలకలలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది. సింగరేణిలో ఇప్పటి వరకు మనం నిజం చూసుకుంటే ఒక 15 నుంచి 18% మించి మనం బొగ్గు తీయలే ప్రతిరోజు. మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి 25,000 రూపాయలు, కానీ మోడీ లెక్కలు కాదు, మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు 5,000 పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు 30,000 రూపాయలు సంపాదించి తెలంగాణకు ఉల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది. కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది. ఇక మోడీ గారు ఏం చేసిండ్రు, ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని. ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు. ఆ పర్కులన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది. నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి. ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఒక్క మన సింగరేణిలనే కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కూడా
ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి, కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కార్మికులలో చాలామంది యువమిత్రులు ఉన్నారు. కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు. వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇదివరకు సింగరేణి స్కూల్స్ అంటే బాగా చెప్పుకొని గౌరవంగా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండే. మరి సెంట్రల్ స్కూల్స్ పెట్టాలి ప్రతి ఏరియాలో అని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మారుపేర్లు, ఆ మారుపేర్ల విషయంలో లిబరల్గా ఒక నోట్ రాసి ఇచ్చినాం. ఏమని, మీరు చూసి చూడనట్టు పోండి, కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, విజిలెన్స్ ఎంక్వైరీ పేర్లతోని ఉద్యోగాలు తీయొద్దు, వాళ్ళని ఇరిటేట్ చేయొద్దని చెప్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కార్మికుని కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ అలయాస్ పేర్ల వంకతోని, మారు పేర్ల వంకతోని నా దృష్టిలో వచ్చిన ఈ 4-5 కార్మికులను ఇప్పటికే డిస్మిస్ చేసిండ్రు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సీఎండీ గారిని, వారికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం మేము అన్ని రకాల పోరాటాలు, మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం, అంతవరకు 10 లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సింగరేణి కార్మికుడికి కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం సింగరేణి కాదు, అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి. ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా రేపటి నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తూ, హెచ్ఎంఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి, సింగరేణి సంస్థ బాగుండాలి, లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ, మరి కార్మిక ఉద్యమంలో అనేక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్న రియాజ్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కామారెడ్డి జిల్లాలోని పలు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 37,000 నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక కారు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్ఐడి శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 35,000 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడిన 9 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పేకాట ఆడిన వారిలో అధికార పార్టీ చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తాడ్వాయి మండలం దేనికలం గ్రామ శివార్లో 2 పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1700 నగదు, 2 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దొంగ సొత్తును కొనుగోలు చేసిన మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగ సొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జాతీయ రహదారులపై దోపిడీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడిన పార్థి ముఠా ప్రధాన నిందితుడు భాస్కర్ బాపురావు చౌహాన్ ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రకు చెందిన బిరాదర్ అభిషేక్ ఇర్ఫాన్ నూర్ ఖాన్లను అరెస్ట్ చేశారు. దుండగుల నుంచి 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పార్థి ముఠా ప్రధాన నిందితుడు భాస్కర్ బాపురావు చౌహాన్ ఈ నెల 7న అరెస్ట్ చేసి విచారించగా దొంగ సొత్తును అభిషేక్ నూర్ ఖాన్లకు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారంతో పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. దొంగ సొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కొనుగోలు చేయరాదన్నారు. ఎవరికైనా ఇలాంటి సొత్తు అందించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఎల్లారెడ్డి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆకాంక్షించారు. అమ్మ దీవెనలతో తమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భూమి పూజ చేశారు. సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం, అభివృద్ధి కోసం తన పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు.
కామారెడ్డి జిల్లాను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు దంచి పడుతున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, జలాశయాలు పొంగి పొరులుతున్నాయి. కాగా ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, బేకనూర్, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు చోట్ల రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా తెలంగాణలో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వానలు పడతాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.